ఇన్ని రోజుల నుంచి నేను రైడ్స్ చేస్తున్నా, నాకు ఎప్పుడు ఇంత లాంగ్ రైడ్ పడలేదు. ఫస్ట్ టైం నాకు చాలా లాంగ్ రైడ్ పడ్డది, 73 కిలోమీటర్స్ రైడ్. 100 రోజులు బైక్ ట్యాక్స్ సంపాదించిన పైసలతో యూట్యూబ్ లో సినిమా తీద్దాం అనుకున్నాం కదా. ఈ రోజు డే 94. ఫస్ట్ రైడ్ పికప్ చేసుకున్నా, చాలా చిన్న రైడ్ ఉండే 2 కిలోమీటర్స్. కాకపోతే మా కస్టమర్ 40 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసేసరికి నేనైతే పోయి డ్రాప్ చేసేసిన. ఫస్ట్ రైడ్ కంప్లీట్ చేసుకుని నాకు ఇమ్మీడియట్ ఇంకో రైడ్ వచ్చింది, అది కొంచెం లాంగ్ ఉండే. సో నేనైతే పోయి పికప్ చేసేసుకున్నా. అయితే నార్మల్ రైడ్ బుక్ చేసి వాళ్ళైతే పార్సల్ ఇచ్చారు, నేనైతే తీసేసుకున్నా. నేను పార్సల్ తీసుకొని పోతా ఉంటే ఈ రోడ్ నుంచి తీసుకొచ్చింది మ్యాప్, అసలు చాలా దరిద్రంగా ఉన్నది. ఎట్లా పోతారా ఐడి నుంచి, మొత్తం దుమ్ము లేచి ముఖాన్ని తాగుతున్నది. పోయి నేనైతే పార్సల్ అయితే ఇచ్చేసిన. దాని తర్వాత ఇక్కడ నుంచి నేను 5 కిలోమీటర్స్ బయటికి పోయిన తర్వాత నాకు వేరే రైడ్ అయితే పడ్డది. ఆ రైడ్ కూడా చాలా లాంగ్ ఉండే, 33 కిలోమీటర్స్. నేను దందన్ పోయి ఆయన పికప్ చేసుకుని నేనైతే డ్రాప్ చేసేసిన. నేను ఆయన డ్రాప్ చేసిన తర్వాత నాకు రైడ్లు టకటగా పడుతున్నాయి, కానీ యాక్సెప్ట్ చేసే లోపు దందన్ ఇంకా వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, చాలా ఫాస్ట్ గా ఉన్నారు ఇక్కడ. ఫైనల్ గా వాళ్ళకన్నా ఫాస్ట్ గా యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి నేను ఒక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసేసుకున్నా. నేనైతే కస్టమర్ పికప్ చేసుకుని పోతున్నా. నేను లొకేషన్ దగ్గర పోయి మా కస్టమర్ కాల్ చేస్తే ఆమె ఉన్న లొకేషన్ ఒకటి, ఆమె పెట్టిన లొకేషన్ ఒకటి అని చెప్పేసి ఆమెతో ఇంకా క్యాన్సిల్ చేపించేసిన. ఏం చేస్తాం ఇంకా. దాని తర్వాత ఒక 2-3 చిన్న రైడ్స్ కొట్టిన తర్వాత నాకు చాలా లాంగ్ రైడ్ పడ్డది, 73 కిలోమీటర్స్. నేను దందన్ పోయి అయితే నేను పికప్ చేసుకుని అయితే వెళ్ళిపోయినా. నార్మల్ రైడ్ బుక్ చేసుకొని పార్సల్ అయితే ఇచ్చారు, అయినా పర్లేదు, చాలా లాంగ్ రైడ్ కాబట్టి నేనైతే తీసేసుకున్నా. అది కూడా ఇంటి సైడే కాబట్టి ఆ ప్రశాంతంగా వచ్చేసి నేనైతే ఆ పార్సల్ అయితే డెలివరీ చేసేసిన. దాని తర్వాత ఇమీడియట్ గా ఇంకో రైడ్ పడ్డది, నేను అది కూడా పోయి పికప్ చేసేసుకున్నా. ఇంకా నేను ఈ రైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోదామని అనుకున్నా. నేనైతే పికప్ చేసుకొని డ్రాప్ చేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నా. రైడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ టైం నాకు ఇంత ఎర్నింగ్స్ రావడం. ఈ రోజు ఎర్నింగ్స్ అయితే ఇవి. రేపటి వీడియోలో మళ్ళా కలుద్దాం. బాయ్ బాయ్.